హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైజాగ్లో హాంటెడ్ ప్లేసెస్ ఏవి అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ కేజీఎఫ్ హాస్పిటల్ అని చెప్తారు. ఆ హాస్పిటల్ చుట్టూ ఏం జరిగినా ఏదో ఒక పాయింట్లో అది ఆ హాస్పిటల్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. కొన్ని కథలు బయటికి వచ్చాయి, కొన్ని రాలేవు. అలా ఒక అమ్మాయితో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఇది. చందన వాళ్ళ నాన్నగారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. చందన కూడా వైజాగ్ కేజీహెచ్ కాలేజ్లో ఇంటర్న్షిప్లో జాయిన్ అయింది. కాలేజీకి దగ్గరలోనే ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కేజీహెచ్ బ్యాక్ సైడ్ ఒక ఏరియాలో తక్కువ రెంట్కి ఒక ఇల్లు దొరికితే తీసుకున్నారు. తర్వాత నెమ్మదిగా ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. చందన కూడా కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తన ఇల్లు కూడా పక్కనే ఉండటంతో ఎక్కువ కష్టం అయ్యేది కాదు. అలాగే తనకి వైజాగ్ కూడా బాగా అలవాటైపోయింది. ఒకరోజు చందనకి వేరే వార్డులో షిఫ్ట్ వేశారు. అదే భవానీ వార్డ్. అప్పటికే ఆ వార్డు గురించి చాలా రూమర్స్ ఉన్నాయి. శవాలని అక్కడే పడేసేవారని, అదని ఇదని. ఈ రూమర్స్ గురించి చందనకి తెలియదు. నార్మల్గానే హాస్పిటల్కి వెళ్ళింది. ఆ రోజు తనకి మార్చరీలో షిఫ్ట్ వేశారు. అక్కడ జనరల్ టైం కన్నా ఎక్కువసేపు వర్క్ చేయాలి. అలా సాయంత్రం బయటకొచ్చి ఏవో కొద్దిగా స్నాక్స్ తినేసి మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ టైం మార్చరీలో వర్క్ చేయడం వల్ల తనకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. కానీ తప్పక చేస్తోంది. అప్పటికే తనకి ఆ మార్చరీలోని స్మెల్కి వామిటింగ్ సెన్సేషన్స్లా వస్తోంది. ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తోంది. ఇంతలో ఎందుకో తనకి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. టైం కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తోంది. కానీ వర్క్ మాత్రం అవ్వట్లేదు. తర్వాత కాసేపటికి తన షిఫ్ట్ టైం అయిపోయింది. వేరే షిఫ్ట్ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మయ్య అని మొత్తం ప్యాక్ చేసుకొని వాళ్ళకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇల్లు ఎలానో పక్కనే కదా అని నడుచుకుంటూనే వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యింది. అలా నడుస్తూ ఉండగా ఇంతలో తనని ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. టైం కూడా పెద్దగా లేట్ ఏమీ కాలేదు. అందులో పెద్దగా చీకటి కూడా పడలేదు. కానీ అది కేజీహెచ్ బ్యాక్ సైడ్ రోడ్ కావడం వల్ల అక్కడ ఎవ్వరూ లేరు. హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్లు ఉంటుంది. తన చెవి దగ్గర ఎవరో మెల్లిగా మాట్లాడుతున్నట్టు శబ్దం వస్తోంది. చందన భయంతో వేగంగా నడవడం మొదలుపెట్టింది. ఇంతలోపే చందన ఒక్కసారిగా ఆగిపోయింది. చూస్తే తను ఎక్కడ నుండి స్టార్ట్ చేసిందో మళ్ళీ అక్కడికే వచ్చింది. చందనకి ఏమీ అర్థం కాలేదు. కాసేపు అలానే నిల్చుంది. కొంచెం దూరంలో ఎవరో ఒక పెద్దాయన నిల్చొని ఉన్నాడు. సరే అతన్ని అడుగుదామని వెళ్తూ ఉండగా ఆ పెద్దాయన నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అంతే, చందన సడన్గా ఆగిపోయింది. చూస్తే ఆ పెద్దాయన ఎవరో కాదు, ఉదయం తను పనిచేసిన ఆ మార్చురీకొచ్చిన ఒక శవం. వెంటనే భయంతో వెనక్కి వెళ్ళిపోయింది చందన. మళ్ళీ ఆ రోడ్డులోనే వాళ్ళింటి వైపుగా వెళ్తూ ఉంది. అక్కడ ఒక ఇంట్లో లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. అటువైపుగా చూసింది. కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కానీ ఆ ఇంటి కిటికీలో నుండి ఎవరో చూస్తున్నట్టుగా అనిపించింది. నిశ్శబ్దంగా తల దించుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అసలేం జరుగుతోందో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇదంతా నిజమా కల అని ఆలోచిస్తూ ఉంది చందన. ఇంటికి వెళ్ళిపోదామంటే తన శరీరం సపోర్ట్ చేయట్లేదు. శరీరం అంతా చెమటలు పట్టేసి ఎవరో తన మీద ఉన్నట్టుగా బరువుగా అనిపిస్తోంది. ఇంతలో తన మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది. అంతే, భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంతలో చందన వాళ్ళ ఇల్లు కనిపించింది. అమ్మయ్య, వచ్చేసానని కూలయ్యి ఏమీ జరగనట్టుగా మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎందుకు లేట్ అయ్యింది అని అడిగితే వేరే వార్డులో షిఫ్ట్ వేశారు, అందుకే లేట్ అయింది అని చెప్పింది. సైలెంట్గా తన గదిలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఏం జరిగిందో అదే ఆలోచిస్తూ పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి
చాలా జ్వరంగా ఉంది చందనకి. ఆ జ్వరం వల్ల కొన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళలేదు. తర్వాత కొన్ని రోజులకి చందన హాస్పిటల్కి వెళ్ళగానే తన స్నేహితులందరూ ఎందుకు హాస్పిటల్కి రావట్లేదు అని అడిగితే తన ఆరోగ్యం బాలేదు అని చెప్పింది చందన. కానీ తనకు సన్నిహితంగా ఉండే కొంతమంది స్నేహితులకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వాళ్ళకి మాత్రమే చెప్పింది. ఆ స్నేహితులు కొద్దిగా కంగారు పడుతూ, అసలు అటువైపుకి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? అటువైపు ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ చాలా మందిని చంపేశారు. అలాగే మన మార్చురీ కూడా అటువైపే ఉంది. ఇంకోసారి అటువైపు వెళ్ళకు అని తన స్నేహితులు చెప్పారు. ఇక ఇప్పటి వరకు కూడా చందన ఆ ఇన్సిడెంట్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ తనలో చాలా భయాన్ని పెంచింది. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ చాలా వరకు ఈ కథలన్నీ బయటికి రావు. ఇలాంటివి మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.